సమస్యలు తక్షణమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఇక ఫిర్యాదుల విభాగానికి హాజరైన ప్రజల నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి అధికారులు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, అర్జీలు పెండింగ్లో ఉంచకూడదని పేర్కొన్నారు. స్వీకరించిన అర్జీలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని అన్నారు. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ల సమీపంలో గల 108 వాహన సిబ్బంది క్వార్టర్లో తొలగించవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్కు వారు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. గత 17 సంవత్సరాల క్రితం ప్రభుత్వ నిధులతో ఫైర్ ఆఫీసు సమీపంలో 108 వాహనం సిబ్బంది క్వార్టర్లో ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ జిల్లా ఫైర్ అధికారి క్వార్టర్స్ను తొలగించాలని ఒత్తిడి తెస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 108 వాహన సిబ్బంది క్వార్టర్స్ యథావిధిగా ఉండేలా చూడాలని కోరారు. రోడ్ వైండింగ్లో గదిలో కలెక్టర్ ఆఫీస్ వద్దకు రావడం ముఖ్య కారణం ఏంటంటే గత నిర్మల్ 108 సిబ్బంది అంతా కూడా నిర్మల్ జిల్లా ఆ రోజు 2008వ సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వము నిధులతోటి 108 క్వార్టరు అండ్ వాహన షెడ్యూల్ నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము కంటిన్యూ దాంట్లోనే ఉంటున్నాం. కానీ ఈరోజు మరి పక్కనే ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని తీవ్రంగా వేధించినట్టు చేసి మీరు ఇప్పుడే ఖాళీ చేయాలా అని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి ఇబ్బంది గురి చేసినప్పుడు మేము ఎవరికి చెప్పగా మరి ఈరోజు మేము మన జిల్లా కలెక్టర్ గారికి దగ్గరికి వచ్చి మా యొక్క సమస్యలు, మా గోడును మరి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు సామరస్యంగా మాకు సమయం ఇచ్చి మీరు జిల్లాలో ఎంతో ఉచితమైన సేవలు చేస్తూ ప్రజలతో సన్నిహితంగా ఉంటారు, మీకు ఈ సమస్య వచ్చింది, మీ సమస్యని వెంటనే పరిష్కరిస్తాం, తదుపరి ఇంకా ఎవరితో మాట్లాడాలని కూడా కలెక్టర్ గారు మాకు సామరస్యంగా చెప్పారు. ఖచ్చితంగా మాకు ఎక్కడైతే ఉందో క్వార్టరు వెహికల్ షెడ్ ఎక్కడైతే ఉందో అక్కడనే ఖచ్చితంగా మీకు ఉండేటట్లు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మాకు. కావున దయచేసి ఎవరైతే మాకు వెళ్ళిపోవాలని చెప్తున్నారో వాళ్లకు మాత్రం ఇది విరమించుకోవాలని చెప్పేసి మేము జిల్లా తరఫు